ఇలా వెన్నపూస తీసినప్పుడు ఇది తేలిగ్గా డైజెషన్ అయ్యే స్థితిలోనే ఉంటుందన్నమాట. అందుకని పిల్లలకి, చంటి పిల్లలకి 6 నెలలు వచ్చిన తర్వాత అన్నప్రాసన మొదలుపెట్టిన కాడి నుంచి వాళ్ళకి పెట్టే పదార్థాల్లో వేస్తే నెయ్యి వేయొద్దు. పూర్వం రోజుల్లో నెయ్యి వేసేవారు కాదండి. వెన్నపూస, మేగడే చంటి పిల్లలకి పెట్టేవారండి. కానీ కాలక్రమేణా వెన్నపూస తగ్గటం వల్ల నెయ్యి పెట్టడం అలవాటు చేస్తున్నారు ఇప్పుడు అన్నాల్లో కలిపేసి. చేత వెన్నపూస కలిపి పెట్టినప్పుడు పిల్లలకి అది కొవ్వు తేలిగ్గా డైజెషన్ అయ్యే ఫామ్లోనే ఉంటుందన్నమాట. డైల్యూటెడ్ ఫామ్ అక్కడ ఫ్యాట్ అనేది. నెయ్యి అనేది కాన్సన్ట్రేటెడ్ ఫామ్ ఆఫ్ ఎనర్జీ, కాన్సన్ట్రేటెడ్గా ఉంటుందన్నమాట నెయ్యి. ఇక్కడ మరిగించటం వల్ల జరిగే నష్టం వెన్నపూసకు మరగలేదు కాబట్టి ఆ నష్టం ఉండదన్నమాట. అంచేత పిల్లలకి అట్లా ఏదైనా పదార్థంలో ఏదైనా కలిపి పెట్టాలన్నప్పుడు వెన్నపూస ఎక్కువ వాడుకుంటూ ఉండండి. ఇది నిలవ ఉండే కొద్ది పులుస్తుంది. అందుకని ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం, ఫ్రెష్గా 5-6 రోజులకు ఒకసారైనా తెప్పించుకో